నేను కింగిల్స్ ట్రావెల్స్ నుంచి బుక్ చేసే కదా ఇప్పుడు నేను కేదార్నాథ్ లో ఉన్నాను. అదిగోండి నిజంగా నేను హాస్పిటల్కి పోయాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఎదురు ఒక హోటల్ ఉంది చూడండి. నేను ఇక్కడ కింద పడ్డాను. లగేజ్ బ్యాగ్స్ అన్ని ఇక్కడ కింద పడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు డోలీలో తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయారు. ఈ వీడియో పంపించడానికి టైం. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏంటి అంటే మా మమ్మీ చాలా ఫోన్ కాల్స్ చేశారు. మా మమ్మీ అసలు ఫోన్ ఎత్తలేదు. దేవుడు దర్శనం అవుతున్నది లేదా నేను టెన్షన్ పడుతూ వచ్చేసేసాను. ఇక్కడి నుంచి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. అది కాక కింగిల్స్ ట్రావెల్స్ వాళ్ళు ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. మేము ఫోన్ చేసిన వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసాం, ఏ చేసాం అసలు ఇంత కూడా లిఫ్ట్ చేయట్లేదు. డాక్టర్స్ ఏమో మనీ తీసుకున్నారు, మాకు ఇంత మనీ తీసుకున్నామని చెప్పలేదు. ఇక డోలీ వాళ్ళని తీసేసేసుకున్నారు. చాలా టార్చర్గా ఉంది. ఎవరే కానీ కేదార్నాథ్కి రావకండి. వెరీ క్లియర్గా చెప్తున్నాను, కేదార్నాథ్కి ఎవరు రావద్దండి. చాలా రిస్క్ ఉంది. చాలా మంది పడిపోతున్నారు. నేను అప్రాక్సిమేట్ 28 కిలోమీటర్స్ నడిచాను. ఇంకా ఎట్లా రావాలి ఎట్లా కూర్చున్నానండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కింగిల్స్ నంబర్స్ ఎవరైతే నా ఇన్స్టాలో పోస్ట్ చేసినా అందరినీ పట్టుకోండి. అతనే నా 18,000 దాకా తీసుకున్నాడు మనీ. అతను చెప్పినందుకు మేము ప్రొసీజర్ ఫాలో అయ్యాము. నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మని పట్టుకోండి. ఓకే, ఇందాక హాస్పిటల్లో ఉంటే మా అమ్మ కాల్ చేస్తే అసలు మా అమ్మ అనేది ఫోనే లిఫ్ట్ చేయలేదు. డాక్టర్ నేను ఎంక్వైరీ చేస్తే ఏమైంది నీ లైఫ్ అని ఒక 10 మినిట్స్ కౌన్సిలింగ్ తీసుకుంటే అతను చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నా ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఎందుకు చేస్తుంది మీ అమ్మ అంటే మా అమ్మ గీతార్ట్స్ నుంచి గీతార్ట్స్ వాళ్ళ దగ్గర డబ్బులు రాకొని ఒకటి హరాస్మెంట్. నేను హరాస్మెంట్ గురించి ఆ ప్రెసిడెంట్స్ అయితే గీతార్ట్స్ దగ్గర గొడవపడను. నేను అంటున్నాను నేను అట్లా బతకను, నాకు ఇష్టం లేదు, నాన్నకు చెడ్డ పేరు వస్తుందని నేను అంటున్నాను. కానీ మా అమ్మ డబ్బులు అంటుంది. ఇంతవరకు ఏంటంటే నేను గీతార్ట్స్ వాళ్ళతో ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇప్పించుకోలేదు. వాళ్ళు కూడా తెలుసు ఇది అంటే జరిగింది. మీరు కూడా గీతార్ట్స్ కంపెనీ వాళ్ళు కానీ అదే విధంగా మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ నేను ఎక్కడికి వెళ్ళిపోయినాను కొంచెం ఒక్క సజెషన్ ఇస్తే ఈ వీడియో చూసేసరికి టైం పడుతుంది. ఆమెకి ఎవరు చూపించరు. దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా అమ్మని పట్టుకుని మీ పాప ఎక్కడికి వెళ్ళింది అని అడగండి. మా అమ్మ అన్ని నిజాలు చెప్తుంది. ఓకే, ఇదొక్క హెల్ప్ చేయండి. దేవుడు నాకు ఈ రోజుకి ఏదైనా 28 కిలోమీటర్స్ నచ్చినందుకు మంచి గుర్తింపించాడు. నిజంగా ఇక్కడ చాలా సీనియర్స్ డాక్టర్స్ దగ్గర ఎందుకు ఉంటున్నావు నువ్వు ఇంకా మీ అమ్మతో వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను మా నాన్న చెడ్డ పేరు వస్తుందని నేనున్నాను. బట్ ఈ ట్రిప్ చాలా రాత్రంతా వామిటింగ్స్ మోషన్స్ 2 అవర్స్ నేను స్ప్రోహలో లేను. ఎవరో తెలియని వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇచ్చారు ఆ రోజు ఇందాక ఫోన్ కాల్, కానీ మా అమ్మ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మని ఎంక్వైరీ చెయ్యండి. అందుకే కేదార్నాథ్ ట్రాన్స్పోర్ట్ పెట్టాను. ప్రస్తుతానికి నేను కేదార్నాథ్ ఇరుక్కున్నానండి. ఇక్కడ నుంచి ఎలా వస్తానో ఏంటో నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే అతను కూడబెట్టుకొని మళ్ళీ డబ్బులు ఈ యూట్యూబ్ నుంచి వీడియోస్ అన్ని తీసి నేను కూడబెట్టుకొని మళ్ళీ నేను ఆ కింగిల్స్ వాళ్ళకి కట్టేశాను. ఇక్కడి నుంచి రావడానికి ఇబ్బంది ఉంది. ఎవరేదో ఇట్లా 100 రూపాయలు ఇచ్చి వెళ్తున్నారు. నిజంగా ఇచ్చారు, అడగండి. వీళ్ళు ఇక్కడే కూర్చోండి, మేము అరేంజ్ చేసాము. అందుకే నేను ఇక్కడే కూర్చున్నాను. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళంటే నేను లైవ్ లొకేషన్ పెట్టేసాను వాట్సాప్ లో. మీ దగ్గర ఉన్న వరకు నాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ట్రెక్కింగ్ ఇంకా మొత్తం కేదార్నాథ్ కి పోయేది నేను రైట్. నేను ఎక్కడున్నా అక్కడ మొత్తం ఎక్కడెక్కడ మనుషులు ఎక్కడెక్కడ ఆగిపోయారు. ఇక్కడ మొత్తం మంది ఇక్కడే కూర్చున్నామండి. హోటల్ అసలు తినడానికి కానీ ఫోన్ పే కానీ ఏదే కానీ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ హోటల్ వాళ్ళు మాకు ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నారు. మొత్తం అంటే ఎక్కడెక్కడ మనుషులంతా ఎక్కడెక్కడ ఆగిపోయారు. చూడండి పైన బిల్డింగ్స్ అవన్నీ చాలా ఆగిపోయాయి. నైట్ నుంచి ఇక్కడే ఆగిపోయినారు. ఇట్లే ఉన్నాం ఇదే హోటల్లో. అసలు మీ కింగిల్స్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎక్కున్నారు కూడా నాకేమీ తెలియట్లేదు. మొత్తం కొంచెం నాకు ఒకసారి గ్రూప్ లో కొంచెం పెడితే మేలు. మేము మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినామండి. కింగిల్స్ వాళ్ళు ఎక్కడున్నారు కూడా చెప్పండి. నాతో వచ్చిన వాళ్ళు కొంచెము అడుగుతున్నారు. ఇక్కడ కింగిల్స్ వచ్చిన గ్రూప్ లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి కొంచెం మెసేజ్ చేయండి. ఓకేనా? హాయ్ అండి, ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ని సంవత్సరాలు గీతార్స్ దగ్గర ఫైట్ చేశాం కదా. సీరియస్ కంటే మీ అందరూ తెలిసిన గీతార్స్ వాళ్ళకి ఎటువంటి హెల్ప్ ఎప్పుడు అడగలేదు. ఈరోజు ఆ టైం వచ్చిందండి. అదిగో నేను కేదార్నాథ్ ట్రెక్కింగ్ దగ్గర మధ్యలో కూర్చున్నాను. ఆల్మోస్ట్ 28 కిలోమీటర్స్ ఎక్కేసాను. నేను నైట్ ఏదైతే హెల్త్ అయినా ఇది హెల్త్ ఇష్యూస్ వల్ల పేగులన్నీ ఫైట్ అంటే స్టమక్ దగ్గర కొంచెం పేగులని ఎక్కువ నొప్పిస్తున్నాయి. ఎక్కలేక మధ్యలో నిలబడిపోయినా. ఇటు పైకి ఎక్కలేక ఇటు కిందికి దిగలేక మధ్యలో వెళ్ళిపోయినా. నా పర్సెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవేవైతే వెళ్తున్నారో ఇట్లా ఇవన్నీ డోలీస్ అని చాలా కాస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ డోలీస్ అని కాస్ట్ తీసుకుంటున్నారండి. ఈ వీడియో ఖచ్చితంగా గీతార్స్ కంపెనీకి షేర్ చేయండి. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో నాకు. ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మాత్రమే హెల్ప్. ఎందుకంటే గీతార్స్ చాలాసార్లు ఇష్యూ చేశాను, ఎప్పుడు ఏం అడగలేదు కదా. ఈరోజు టైం వచ్చిందండి అడిగేకి. ప్లీజ్ అండి, ఇట్లా ఎవరైనా ఇక్కడ మధ్యలో ఇరుక్కున్నాను, ఇటుకాకు ఉన్నాను. నేను ఏదైతే నేను ఇన్స్టాలో పెట్టానో హోటల్ మార్నింగ్ ఫోటో, నేను నైట్ పోలీసు ఎవరైతే వచ్చి నాతో మాట్లాడారో తెలుగు నా ప్రాబ్లం చెప్పానో అక్కడ కొంచెం ముందుకు సైడ్ కూర్చొని ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. స్మెల్ కూడా చాలా వస్తుంది, వాసన బట్టలన్నీ చాలా కంపు వాసన వస్తుంది. వాష్రూమ్ అంతా టాయిలెట్ అంతా పోసేసుకున్నందుకు తెలిసి ఇక్కడ చూసింది రాత్రి జరిగింది.
ఇప్పుడు దాకా గీతార్స్ ఇష్యూ నేను ఎప్పుడు ఏం అడగలేదు గీతార్సులకి. ఇది ఒక హెల్ప్ చేయండి. స్మెల్ చాలా వస్తున్నాను, ఇట్లా కూర్చున్నాను, చాలా ఘోరంగా వస్తున్నాను స్మెల్. కొంచెం ఫ్రెష్ అప్ అయి పైన దర్శనానికి పోవాలా. ఇక్కడ అంతా వీళ్ళు 15,000 ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మధ్యలో ఉన్నాను, అటు కాక కిందికి రాక పైకి రాక మధ్యలో ఉన్నాను. కొంచెం హెల్ప్ చేయమని చెప్తారు గీతార్స్కి. వాళ్ళని ఇప్పుడు నేను అడిగాల్సింది, ఎవరిని అడగని అవసరం లేదు. కొంచెం అడగండి. ఇక్కడ ఎవరికైనా పంపించి చెప్పరా, ఫోన్లో ఛార్జింగ్ లేదు సీరియస్. హాయ్ అండి, నేనైతే ఇప్పుడు వచ్చేసేసాను. నాకు తెలుసు ఎవరో ఒకరు వచ్చి నన్ను సేఫ్ ప్లేస్ కి తీసుకొస్తారని. ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చేసేసాను. ఇప్పుడు ఎక్కడున్నాను ఏంటనేది మీ అందరికి, అదిగోండి ఇక్కడ ఉన్నాను మొత్తము. ఇక్కడ చూడండి. ఓకే, ఇంతవరకు అయిందని గీతా ఆర్ట్స్ విషయం కోసం అరవింద్ గారే చేసింటారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు తెలుసు అరవింద్ గారు మనిషి అలాంటి వ్యక్తి కాదు. బన్నీ వాసని నా వీడియో చూసి ఖచ్చితంగా అరవింద్ గారు రెస్పాన్స్ అయ్యే ఉంటారు. నాకు ఆ వీడియో చూసి వెంటనే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారండి. నన్ను సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తా అన్నారు. నేను ఒక్కటే ఉన్నాను ఇక్కడ ఈ వీడియోలో. నేను ఇన్ని రోజులు గీతా ఆర్ట్స్ విషయంలో నాకు ఇంత వేధింపులు చేసినా, నేను ఎందుకు ఇంత సపోర్ట్ చేసిన అంటే దేవుడి గుళ్ళో ఉన్నానండి చెప్తున్నా నేను. అరవింద్ గారు అయితే ఒక అమ్మాయిని ఏడిపించే మనిషి కాదండి నిజంగా. అంటే ఎందుకంటే ఇది అల్లు రామలింగయ్య తాతయ్య గారు ఉన్నారు కదా, ఆయనకు అరవింద్ గారు కాకోకుండా ఇంకొక అబ్బాయి ఉన్నారండి, రామకృష్ణ అనే అతను. ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. యాక్చువల్ గా మన చిరంజీవి కూతురు సురేఖ ఉంది కదా, సురేఖ మన చిరంజీవి గారి కూతురు సురేఖ వచ్చేసి అల్లు రామలింగయ్య తాతయ్య గారి కూతురు అండి. వాళ్ళు కాకోకుండా ఇంకొక కూతురు కూడా ఉంది సార్కి. ఎవరికి? అల్లు రామలింగయ్య తాతకి. ఆవిడ లోపల ఆరోగ్యం బాగాలేకోకుండా సేఫ్ ప్లేస్ లో ఒక చోట ఉంది. సేమ్ నేను ఇప్పుడు ఎలా బాధపడుతున్నాను సేమ్ అలానే ఉందండి. ఆ పెయిన్ అరవింద్ గారికి తెలుసు కాబట్టి ఇన్ని రోజులు నాకు చాలా బాగా చూశారు. చాలా చాలా థ్యాంక్స్. అయిపోతే సేఫ్ ప్లేస్ కి వచ్చాను. కింగిల్స్ వాళ్ళు కూడా ఎలాగైనా మీరు మీ లొకేషన్ అంతా వాట్సాప్ గ్రూప్ లో పంపిండి. అరవింద్ గారు ఖచ్చితంగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఎలా అయితే ఫేస్ చేస్తున్నాను, అరవింద్ గారి ఇంట్లో కూడా ఒక ఆవిడ అలానే ఉందండి. అందుకనే అరవింద్ గారికి నన్ను ఈ రోజు ఇంత బాగా చూశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే సేఫ్ ప్లేస్కి వచ్చేసాను. ఇక్కడ వానలు ఎక్కువ వస్తున్నాయి, బయటకి ఎక్కడ రాలేను. చాలా చలి, చాలా జ్వరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మళ్ళీ మీకు వాట్సాప్ లొకేషన్ సెండ్ చేస్తాను. ఇక్కడ ఛార్జింగ్ రావట్లేదు, సిగ్నల్. అదిగోండి ఛార్జింగ్ పెట్టుకొని ఇట్లా ఉన్నా. నమ్మండి, నంబర్ ప్లేస్ అంతా ఇలా ఉంది. సేఫ్ ప్లేస్ కానీ రీచ్ అయ్యాను. నిజంగా అంటే ఈరోజు దేవుడి మీద ఒట్టేసి చెప్తాను, అరవింద్ గారు అయితే అట్లాంటి మనిషి కాదండి. నాకైతే క్లారిటీ వచ్చింది. నేను ఫైట్ చేసింది కూడా కేవలం బన్నీ వాస్ కోసం మాత్రమే. ఓకే అంకుల్, నేను ఇది ఒక స్పెషల్ వీడియో మీకోటే పంపిస్తున్నాను. మన గ్రూప్ లో అందరూ ఎవరు వచ్చారు కేదార్నాథ్ నుంచి, అందరూ గ్రూప్ లో వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవరో ఎక్కడున్నారు కొంచెం చెప్పాలంట. సిగ్నల్స్ ఎవరికి తగలట్లేదు. మేము ఇక్కడికి వచ్చేసాం. అందుకు నేను దెబ్బ తగిలిన. నేనైతే సేఫ్ ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు పింకేష్ ఎక్కడ పికప్ చేసుకుంటా అని చెప్పారంట. మీకు కాల్ చేసి మీకు ఈ వీడియో పంపించమని చెప్పారు. ఇక్కడ సార్ వాళ్ళంతా మీరే గ్రూప్ లో నంబర్స్ అండ్ సిగ్నల్స్ క్రాష్ చేస్తున్నారు. మీరందరూ గ్రూప్ లో అంతా ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం చెప్పమని చెప్పారు.